హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాధవ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాడ్ ఆర్మీ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ అనేది చేయబోతాం ఫ్రెండ్స్. అది వచ్చేసి మనం క్రాకర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన క్రాకర్స్ మనం కడ్డీ వెలిగించుంటారు మీరు. మళ్ళీ ఇది ఉండేది కదా ఫ్రెండ్స్, మన అగ్గిపెట్టె కూడా వెలిగించుంటారు. అదే లైటర్ అంట, మళ్ళీ మనం లైటర్తో కూడా వెలిగించుంటారు. అది కాకుండా ఈసారి మన కరెంటుతో వెలిగించిపోతాం ఫ్రెండ్స్. అంటే మన కొండ బాంబులు పిలుస్తారు కదా, సేమ్ అదే టైపులో మనం కరెంట్ అనేది పంపించి మన దూరంగా ఉండి వచ్చేసి రిమోట్ ద్వారా వెలిగించిపోతున్నాం ఫ్రెండ్స్. రిమోట్ బాంబులు ఇప్పుడు మనం రిమోట్లో మనం బటన్ నొక్కితే అది వచ్చేది అక్కడ మనం బాంబు అనేది పేలేటట్టు ఒక సేఫ్గా ఉండేటట్టుగా మనం అయితే ఇప్పుడు ఒక గ్యాడ్జెట్ అనేది తయారు చేయబోతున్నాం ఫ్రెండ్స్. అది మీరు చూసి మీకు అర్థమైపోయింది. ఇది వచ్చేసి మన చిన్న పిల్లలకు కానీ, మన పెద్ద పెద్ద బాంబులు పేలుస్తారు కదా వాళ్ళకి కానీ, మనం భయపడే వాళ్ళకి కానీ ఒక సేఫ్ సైడ్ అనేది చెప్పబోతున్నాను. ఇది వచ్చేసి మన వేరే ఛానల్ వాళ్ళు 4 రోజులు పట్టిందన్నారు. ఇది వచ్చేసి ఎంత సింపుల్ మీరే చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన గణేష్ యాదవ్ చేపిస్తాను. అంత హార్డ్ అయితే ఏం కాదు, ఇది అసలు హార్డ్ అయితే కాదు. ఆ సర్క్యూట్ చేయడం చాలా ఈజీ. మీరు చివరి చూడండి, మీకు గ్యారంటీగా అర్థమైంది. నేను మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను నేను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కింద కామెంట్ చేయటం మాత్రం తప్పకుండా చేయండి. వీడియో వచ్చేసి మనం డైలీ పెట్టలేకపోతున్నాము, కొద్దిగా మా పనులు ఉండి స్టూడియో కట్టించుకున్నాము. ఆ స్టూడియో వాళ్ళకి బాగా ల్యాగ్ అయిపోయింది. కానీ మన గ్యారంటీగా ప్రతి వారం కూడా కాదు, 2 డేస్కి ఒకసారి మన వీడియో అనేది గ్యారంటీగా అప్లోడ్ అవుతా ఉంటుంది ఫ్రెండ్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏమేమి కావాలనుకుంటే సింగిల్ ఛానల్ RF రిలే మాడ్యూల్ కావాలి ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ సింగిల్ ఛానల్ RF రిలే మాడ్యూల్ వచ్చేసి దీని కంట్రోలింగ్ స్విచ్ ఇదిగోండి. ఏంటి 2 ఛానల్ తీసుకున్నానండి. నాకైతే 2 ఛానల్ దొరికింది, 2 ఛానల్ తీసుకున్నాను. మామూలుగా సింగిల్ ఛానల్ కూడా ఉంటాయి వీటిలో. ఈ ఒకవేళ కావాలంటే దీని లింక్ మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే పర్చేజ్ చేసుకోండి మీరు. ఇంకా మనకు కావాల్సిన 12 volts బ్యాటరీ అను కొద్ది వైరు. మెయిన్ మన ఫ్యూజ్ ఎలగటానికి కానీ, మన బాంబులు ఎలగటానికి కానీ దీని వచ్చేసి నిక్రోమ్ వైర్ అంటారు. ఇదిగోండి, సేమ్ మన జియో వైర్లోనే ఉన్నది ఫ్రెండ్స్. జియో వైర్లోనే ఉన్నది స్పీకలాగా. ఇది వచ్చేసి 22 గేజ్ 22 గేజ్ నిక్రోమ్ వైర్ అంటారు ఫ్రెండ్స్. ఒకవేళ మీరు తక్కువ బ్యాటరీ వాడితే 28 కానీ 29 కానీ 30 కానీ గేజ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ గేజ్లు అయితే మీరు తీసుకోవచ్చు. నేను వచ్చి 22 గేజ్ తీసుకున్నాను. మన 12 volts బ్యాటరీకి అయితే 22 గేజెస్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఈ బ్యాటరీ కానీ లేకపోతే మన బైక్లో వాడతారు కదా ఫ్రెండ్స్, మన బైకుల్లో కానీ, ఆటోల్లో కానీ, కారుల్లో కానీ వాడతారు కదా ఫ్రెండ్స్. ఆ బ్యాటరీ కూడా వాడుకోవచ్చు మీరు, ఏం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. వచ్చేసి నేనైతే దీని కనెక్షన్ చెప్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ మన రిలే మాడ్యూల్. ఇది చెప్పాక ఫ్రెండ్స్ ఇందా మీకు 2 ఛానల్. ఇది పైన కేసు మామూలు పాడవకుండా పైన కేసు ఇదిగోండి 2 ఛానల్. సింగిల్ ఛానల్ అనుకోండి ఇది ఒకటే వచ్చింది. 2 ఛానల్ కదా 2 వచ్చినాయి. ఇంకా ఛానల్ పెరిగే కొంది ఈ మామూలు స్క్వేర్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, బ్లూ కలర్, ఇవి పెరుగుతూ ఉంటాయి మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేది దీని రిమోట్. మామూలుగా మన ఛానల్ పెరిగే కొంది ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చి మన 4 ఛానల్. ఇది మన ఛానల్ పెరిగే కొంది ABCD అని వస్తాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 4 ఛానల్ రిమోట్. ఇది 2 ఛానల్ రిమోట్, 4 ఛానల్ రిమోట్, 2 ఒకలానే ఉంటాయి. మామూలుగా నేనైతే ఆఫ్లైన్లో చదువుకున్నాను నేను, విజయవాడ NTR కాంప్లెక్స్ దగ్గర. మామూలుగా మీకు కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఆన్లైన్లో లింక్ మీకు పెడతా అని చెప్పి గ్యారెంటీ పెడతాను నేను. ఇప్పుడు వచ్చేసి దీని కనెక్షన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్ నేను. ఇదిగో ఫ్రెండ్స్, ఈ 2 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మన వచ్చేసి ఇన్పుట్ ప్లస్ మైనస్ ఫ్రెండ్స్. ఇక్కడ 4 మామూలుగా పొడుగున్నది ఫ్రెండ్స్. మన సింగిల్ ఛానల్ కనుకోండి 3 ఉంటాయి, రిలేజ్లు ఉంటాయి ఫ్రెండ్స్. మన డ్యూయల్ ఛానల్ కనుకోండి 6 ఉంటాయి. అదే ఫ్రెండ్స్ మీకు బాగా గుర్తు, ఇది 2 ఉండేమో ప్లస్ ఇన్పుట్ ప్లస్ మైనస్. అంటే ఇప్పుడు వచ్చి దీనికి 12 volts బ్యాటరీ ఇవ్వాలి 2 ఉండేదానికి. ఇట్లా 3 ఉండేదానికి ఏమో స్విచ్. మనం ఇక్కడ స్విచ్ నొక్కితే ఇక్కడ వెలిగేటట్టుగా ఇక్కడ దీనికి రిలే వచ్చింది. ఇదిగో ఫ్రెండ్స్, మనకైతే వెనకమాల ఇస్తాడు వాళ్ళు, ప్లస్ ఎక్కడ వేయాలి మైనస్ ఎక్కడ వేయాలని చెప్తారు. ఇదిగోండి ఈ 2 వచ్చేసి ప్లస్ కానీ ప్లస్ మైనస్ ఇన్పుట్ మన బ్యాటరీ నుంచి ఇవ్వటానికి. ఈ 2 ఇవి వచ్చేసి మన స్విచ్లు. ఇదిగో ఫ్రెండ్స్, మీరు గమనించవచ్చు
మన స్విచ్ సింబల్ కూడా ఇచ్చారు, మన తేలిక అర్థమవుతుంది స్విచ్ సింబల్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇట్లా పొడుగుండేదేమో స్విచ్ ఇన్పుట్ ఫ్రెండ్స్. ఇదిగోండి దానికి వచ్చేసి కామన్ అని ఇస్తాడు, అంటే మన ప్లస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రెండు వచ్చేసి రిలేది కనెక్షన్ ఇప్పుడు అయితే చెప్తాను నేను. ఇది వచ్చేసి మన బోర్డు మొత్తం వర్క్ అవటానికి పవర్ సప్లై ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే మెయిల్ జాక్ తీసుకున్నాను మన ఇన్పుట్కి మనం కనెక్షన్ ఇచ్చుకోవడానికి. దీంతో పాటు ఒక చిన్న వైర్ ముక్కట్ చేసుకొని పెట్టుకొని, ఎందుకంటే మన మన ప్లస్ నుంచి రిలే ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వడానికి, ఇట్లా ఇవ్వటానికి అయితే ఒక వైర్ ముక్క అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇట్లా ఇవ్వటానికి. ఇదిగో ఫ్రెండ్స్, నేనైతే అవుట్పుట్ కోసం ప్లస్ కానీ మైనస్ కానీ 3 మీటర్స్ వైర్ అయితే తీసుకున్నాను. 3 + 3 మీటర్స్ 6 మీటర్స్ వైర్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి నేను కనెక్షన్ మొత్తం పెట్టి చూపెడతాను ఫ్రెండ్స్ నేను. ఒకవేళ మీకు కనుక అర్థం కాబట్టి కింద కామెంట్ చేయండి, గ్యారంటీగా మీకు అర్థమయ్యేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్తాను నేను కామెంట్లోనే. ఇప్పుడు వచ్చేసి మన మంచిగా తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను లూజ్ చేస్తున్నాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇన్పుట్కి ఇస్తాం కదా ఫ్రెండ్స్ మెయిల్ జాక్ నుంచి. మన మెయిల్ జాక్ నుంచి వచ్చే మన బ్యాటరీకి పాజిటివ్ వైర్కి లోపల చిన్న ముక్క జాయిన్ చేసుకోవాలని చెప్పాక ఫ్రెండ్స్, రెండింటికి ముందుగా కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇట్లా కనెక్షన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా కనెక్షన్ అయితే ఇస్తున్నాను నేను. నేను స్విచ్ ఇన్పుట్ కోసం చిన్న వైర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చిన్న వైర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి మన ఇన్పుట్ దగ్గర ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన డీసీ ప్లస్ ఉన్న దగ్గర మన ప్లస్ వైర్ అనేది ఇస్తున్నాను నేను. ఇదిగోండి ఇట్లా ఇస్తున్నాను నేను. మొత్తం కనెక్షన్ చేసి చూపెడతా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అయితే కనెక్షన్ తెచ్చుకున్నాను. మన ప్లస్ వైర్ నుంచి రిలే ఇన్పుట్కి అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మన అవుట్పుట్ కోసం పొడుగు వైర్ ఒకటి తీసుకున్నాం ఫ్రెండ్స్. అది వచ్చేసి మన మైనస్కి అయితే ఇవ్వాలి. ఇదిగోండి బ్యాటరీ మైనస్కి అయితే ఇట్లా కనెక్షన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా కనెక్షన్ అయితే ఇచ్చేసి మన మైనస్ టర్మినల్ ఇట్లా పెట్టుకొస్తుంది అంటాం ఫ్రెండ్స్. ఇదిగోండి మొత్తం బిగించుకొని మీకు చూపెడతా ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, మైనస్ వైర్ దీనికి ఇచ్చేసి అవుట్పుట్ కోసం తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇట్లాగా అవుట్పుట్ కోసం అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇట్లా రిమోట్లో నొక్కినప్పుడు ఈ స్విచ్ అనేది యాక్టివేట్ అయితే, మన యాక్టివేట్ అయినప్పుడు మనకి పవర్ బయటకు వస్తాం కోసం ఇంకో వైర్ అనేది తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మనం ఇట్లాగా. ఇప్పుడు మనం మైనస్ తీసుకున్నాం ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మనం దీని నుంచి వచ్చేది ప్లస్. ఇప్పుడు మనం ప్లస్ బయటికి రావాలి కాబట్టి ప్లస్ వైర్ అనేది ఇంకోటి కనెక్షన్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో వైర్ మన ప్లస్ వైర్ ఎక్కడ ఇచ్చుకోవాలంటే దీని కింద ఎన్సీ అని ఇస్తాడు ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా ఎన్సీ అని ఇస్తాడు. ఇదిగోండి ఎన్సీ ఇచ్చారు కదా. వచ్చేసి మన ప్లస్ వైర్ వచ్చేసి దీనికి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. అవుట్పుట్ వైర్ వచ్చేసి దీనికి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా మనం ఒకవేళ మీరు కనుక నోకి ఇస్తే మటుకు రివర్స్ కండిషన్లో పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు వచ్చేసి ఎన్సీ కన్నా ఇచ్చుకోవచ్చు, లేకపోతే నో కన్నా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీరు దేనికన్నా ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్, ఎన్సీ కన్నా ఇచ్చుకోవచ్చు, నో కన్నా ఇచ్చుకోవచ్చు. నోకి ఇచ్చుకుంటే మటుకు రివర్స్ పనిచేస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి నేను ఎన్సీ కూడా కనెక్షన్ ఇచ్చి చూపెడతాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్ వచ్చేసి మళ్ళీ మీకు బ్రీఫ్గా చెప్తాను. ఫ్రెండ్స్, మన మైనస్ వైర్ అనేది బయట నుంచి కామన్గా బయట తీసేసుకోవచ్చు. మన ప్లస్ వైర్ అనేది ఇట్లా మన రిలేకి ఇన్పుట్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను రిలేకి ఇన్పుట్ ఇచ్చారు చూసారా, రిలేకి ఇన్పుట్ ఇచ్చుకోవాలి. మళ్ళీ దాని పక్కనే నోన్ ఉన్నది, నోన్ కానీ ఎన్సీ అని కూడా ఉన్నది. ఎన్సీ నుంచి బయటకి ఇట్లా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి స్విచ్ చేసినప్పుడు అవుట్పుట్ కోసం బయటకు రావడానికి లైట్ తీసుకోవాలి మనం. ఇప్పుడు వచ్చేసి మన కనెక్షన్ మొత్తం అయిపోయింది. వచ్చేసి మనకి సేఫ్గా బాక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సేఫ్గా మన బాక్స్ పెట్టుకుందాం. ఇదిగోండి ఇట్లా మనం చిన్నగా ఈ స్ప్రింగ్ మట్టుకు బాగా సేఫ్గా ఉండాలి ఫ్రెండ్స్. ఈ స్ప్రింగ్ వల్లే మనకి సిగ్నల్స్ అనేది ట్రాన్స్మిట్ అవుతాం. వాటికి వచ్చేసి రిసీవరు మన ఇక్కడ బటన్ నొక్కినప్పుడు దీని నుంచి సిగ్నల్ బటన్ మన యాంటీనా లాగా పనిచేసింది. ఈ యాంటీనా వచ్చేసి బయట పెట్టుకోవాలి మనం. చిన్న చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ దీన్ని మొత్తం పెట్టేసుకున్నాను. కొద్దిగా బాగా ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఈ లోపల ఈ కనెక్షన్ ఇచ్చే వైర్లు బట్టి హెవీ వేసుకోండి కొద్దిగా. ఎందుకంటున్నానంటే మీరు ఒకవేళ చిన్న వైర్లు వేసుకోవాలనుకోండి, బాగా సిల్క్ వైర్ లాంటివి కాలిపోతాయి. ఆల్రెడీ మాకు ఒకటి జరిగింది కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు వచ్చేసి మన నిక్కరం వైర్ ఎట్లా వేసుకోవాలి చెప్తాను నేను. ఇదిగో ఫ్రెండ్స్ వచ్చేసి నిక్కరం వైర్ 22 kg. నేను చిన్న స్లీవ్ అయితే తీసుకుంటున్నాను, చిన్న ముక్క అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది వచ్చేసి ఇట్లా మీరు చుట్టుకున్నారు అనుకోండి, మనకి క్రాకర్స్ బాగా వెళ్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఒత్తునే దీని లోపల ఉండటం వల్ల ఒత్తుని దీని లోపల పెడతాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఎలగటానికి బాగా ఛాన్స్లు ఉంటాయి. ఇదిగోండి ఇది వచ్చేసి మీ టెస్టింగ్ కోసం
మన స్టూడియోలో కాబట్టి ఒక అగ్గిపుల్ల కాల్చి పెడతాం ఫ్రెండ్స్. మనకి దీని కనెక్షన్ అంత కష్టమేం కాదు. ఇదిగో ఫ్రెండ్స్ మన రిమోట్ నుంచి వచ్చిన 2000 దీని ఇట్లా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, అటు ఇటు కంప్లీటెడ్. ఇప్పుడు వచ్చేసి నేను టెస్ట్ చేసి పెడతాను మీకు. ఇదిగో ఫ్రెండ్స్ అందరూ ఈ బ్యాటరీ ఉంది కాబట్టి ఈ బ్యాటరీ పెట్టి టెస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మా బైక్లో బ్యాటరీ ఫ్రెండ్స్. కనెక్షన్ తెచ్చుకుంటున్నాను మళ్ళీ కాలినా కానీ. ఇదిగో ఫ్రెండ్స్ నిక్కర్ వైర్ అనేది 2 స్లీవ్స్కి అయితే ఇచ్చుకోవాలి. అయితే తెచ్చుకుంటున్నాను నేను. మీరు 2వ వైర్ ఇట్లా పెట్టేటప్పుడు ఇట్లా టెస్ట్ చేసుకోండి. మా వాళ్ళు నొక్కారనుకోండి నా చేతులు కాలింది. ఇట్లా పట్టుకుని తిప్పుతున్నా కదా నా చేయి అనేది కాలింది. ఇది చెప్తాడు. ఇవి చేయటం వల్ల చూసుకొని టెస్ట్ చేసుకుని మామూలుగా మీ కనెక్షన్ తెచ్చేసుకోండి. ఒకవేళ వచ్చిందనుకోండి 2కి పాస్ అయ్యి అనుకోండి ఎర్రగా అయితే మనకు గుర్తు. నేను కనెక్షన్ తెచ్చేస్తున్నాను నేను. నువ్వు నొక్కమాగరే ఆడ పెట్టది చిన్న సైలెంట్ ముసుగులో నొక్కేవు దాన్ని. అరే ఇదిగోండి మీకు క్లారిటీగా అర్థమవటం కోసం అయితే మధ్యలో అగ్గిపుల్లలు అయితే పెడుతున్నాను. మంచిగా 2 అగ్గిపుల్లలు అయితే పెడుతున్నాను దీంట్లో. ఆన్ చేస్తున్నాను చూడండి మీరు. ఆన్ చేయరు గణేష్. అదిగోండి చూసారా అగ్గిపుల్ల కానీ సేమ్ ఇదే ప్రిన్సిపల్ మన అగ్గిపుల్లు పెట్టాం కదా ఫ్రెండ్స్. నాకు ఇవ్వాలి ఎంత ఉన్నాయా బాబు, నన్ను సాగు కొడతారు నన్ను. నాకైనా ముహూర్తం పెట్టారు ఇవాళ. సేమ్ అగ్గిపుల్లు పెట్టాం కదా ఫ్రెండ్స్. అదే అగ్గిపుల్లు పెట్టిన ప్లేస్లో మనం బాంబులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, క్రాకర్స్ ఒత్తులు పెట్టుకున్నా కానీ సేమ్ అంతే మండుతాయి ఫ్రెండ్స్. మనకి మా స్టూడియోలో కాబట్టి క్రాకర్స్ అనేది వెలిగేయలేకపోతున్నాము. ఇప్పుడు మన పార్ట్ 2లో ఇది రిమోట్ ఎంత రేంజ్ వచ్చింది 10 మీటర్స్. ఈ రిమోట్ అసలు ఎంత దూరం వచ్చింది అంటే దీని సిగ్నల్ 10 మీటర్స్ వచ్చిద్దా, లేకపోతే 100 మీటర్స్ వచ్చిద్దా, లేకపోతే 20 మీటర్స్ వచ్చిందా, ఇదంతా కాదు 5 మీటర్స్ వచ్చిందా, మొత్తం టెస్ట్ చేసి మీరు చూపెడతాను. పార్ట్ 2లో చూపెడతాను నేను ఫ్రెండ్స్. మీరు కింద కామెంట్ చేయండి దీంట్లో ఏం బాంబులు కలుద్దామంటారో. ఆఖరి అన్ని బాంబులు తెచ్చి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మేము ముందుగానే. ఇప్పుడు వచ్చేసి మీద దివాళీ స్టార్స్ పెడతాము. ఈ వీడియో అయిపోయిన తర్వాత మాది అదే పని, దివాళీ స్టార్స్. సుమారు 3 lakhs దాకా బాంబులు అయితే తెచ్చాము ఫ్రెండ్స్. సుమారు 9 అట్టపెట్లు అయితే వచ్చినాయి మాకు. 3 లక్షల రూపాయల బాంబులు తెచ్చాము. అసలు ఈ సంవత్సరం దీపావళి ధూమ్ధామ్గా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మాకైతే మా గణేష్కి అయితే కాల్చి బాంబులు పైన ఇరక్తి తట్టి తెచ్చాము ఫ్రెండ్స్. అసలు దీంతో మీరు ఏమేమి ఎక్స్పెరిమెంట్లు చేద్దామంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో తింటే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. జై జవాన్ జై కిసాన్.